ఏపీ వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 12 రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలో నూతన సంస్కరణల ద్వారా ప్రైవేటీకరణపై తక్షణమే పునరాలోచించుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన బాటపట్టారు. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీరు ఎప్పటి నుంచో కూడా ఉన్నారు, మీ తండ్రుల దగ్గర నుంచి కూడా డాక్యుమెంట్ రైటర్లు, ముఖ్యంగా విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మీరు కీలక పాత్ర. ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది అంటే ఎందుకు ఈరోజు ఈ విధంగా ఆందోళన చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానం మేరకు జీవో నెంబర్ 396 రిలీజ్ చేసిందండి. దాంట్లో ఏముందంటే డాక్యుమెంట్లు ఇక నుంచి దస్తావేజుల తయారీ కానీ, చెక్ స్లిప్లు కానీ, చలానాలు కానీ, అలాగే స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం దస్తావేజ్ లేఖర్లకు బదులుగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అని ఒక ప్రైవేట్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారండి. దీంట్లో భాగంగా ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేసి ఫ్రంట్ ఆఫీస్లో ఇప్పుడు దస్తావేజ్ లేఖలు చేస్తున్నటువంటి దస్తావేజుల తయారీ, చలానాలు కట్టడం, చెక్ స్లిప్లు కొట్టించడం, ఓటీపీలు తీసుకోవడం, స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా మా బదులు ఆర్ఎస్కేలో చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దస్తావేజ్ లేఖర్లు, అసిస్టెంట్లు, డీడీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, సర్వేయర్లు మా అందరికీ ఉపాధి కోల్పోతున్నామండి. దీనివల్ల సుమారు 1,00,000 కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయే పరిస్థితి. మరి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? ఈ రోజు ఉన్నటువంటి 1,00,000 మందికి ఎంతమందికి ఉపాధి పోతుంది? ఇది అనేది ప్రభుత్వం ఆలోచించమని మేము కోరుతున్నామండి. అలాగే 2001 నుంచి దస్తావేజ్ లేఖలకు లైసెన్సులు రెన్యూల్ చేయడం ఆపేశారండి. మరి ప్రభుత్వానికి మేము ఇంత సర్వీస్ ఇస్తూ కూడా వాళ్ళ నుంచి మేము ఏం డిమాండ్ చేయట్లేదు. మేము ప్రజల దగ్గర నామమాత్ర ఫీజులు తీసుకుంటున్నాం, దస్తావేజులకు మా వృత్తిని మేము కొనసాగించుకుంటున్నాం, మా పోషణ మేము కొనసాగించుకుంటున్నాం. మేము ఎవరి మీద ఆధారపడలేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిగ్రీలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, నేను ఎల్ఎల్బి, నేను ఒక లీగల్గా కూడా నేను ఉన్నాను. అలాగే ఇంతమంది మేము ఈ వృత్తి మీద బతుకుతుంటే మా వృత్తిని కొనసాగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. దస్తావేజ్ ఒక ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత దస్తావేజ్ ఎలా రాయించుకోవాలి, నా దస్తావేజ్లో ఏమేమి పాయింట్లు ఉండాలి, ఏది ఉంటే నాకు జాగ్రత్తగా ఉంటుంది అనేది పార్టీ ఫస్ట్ మన దగ్గరికి వచ్చి డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వచ్చి, సార్ ఈ ఆస్తి కొనొచ్చా కొనకూడదంటే మేము ఆ పత్రాలు విచారణ చేసి దాని లింక్ డాక్యుమెంట్లు అన్నీ కూడా చదివి వాటిలో ఎక్కడన్నా తప్పులుంటే అవి సరిచేయించురమ్మని చెబుతూ రేపు పొద్దున ఇతను రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఈ ఆస్తిని తీసుకెళ్లి బ్యాంకుకి వెళ్తే తిరిగి అతనికి లోన్ కూడా రావాలని ఇవన్నీ మేము వెరిఫై చేస్తాం ప్రాథమికంగా. ఈ పనులన్నీ కూడా రిజిస్టార్ ఆఫీసులో పెట్టేటువంటి సేవా కేంద్రాలు వాళ్ళు చేయటటువంటిది అవకాశం లేదు. రెండోది, పార్టీ తనకు దస్తావేజ్ ఎలా కావాలనుకుంటాడో కోరుకునేటువంటి అర్హత అతందే. దస్తావేజ్ తయారైపోయిన తర్వాత రిజిస్టార్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మీ బాధ్యత. ఆర్టీఓ ఆఫీస్లోకి వెళ్ళి మనం ఒక వాహనం కొనుక్కున్నాను సార్, నేను ఆర్టీఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్కి వెళ్ళా, బండి నేను తయారు చేయ ప్రభుత్వం బండి తయారు చేయదుగా, బండి కొనుక్కొచ్చినోడికి రిజిస్ట్రేషన్ చేస్తుంది. అలాగే దస్తావేజ్ తయారు చేసి తెచ్చుకున్నోడికి రిజిస్ట్రేషన్ చేయి. నువ్వు అది మానేసి నేనే దస్తావేజ్ తయారు చేస్తాను, నేనే బండి తయారు చేస్తానంటే అది మీకు సంబంధం లేని విషయం. ప్రజలందరూ వాటి వరకు దస్తావేజ్ లేఖలనే ఒక వ్యవస్థను నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు అత్యంత విశ్వాసంగా ఉన్నారు. మీరు ప్రభుత్వం అక్కర్లేదని 2001లో నిలుపుదల చేసిన ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, గౌరవిస్తున్నారు. మేము చెప్పకూడదు, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు, హైకోర్టు జడ్జిలతో సహా మా దగ్గరికి వచ్చి దస్తావేజ్ రాయించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఈవెన్ ఇవాళ మంత్రివర్గం కూడా ఇది ప్రభుత్వం ఇన్ని విధానాలు పెట్టినప్పుడు కూడా మనం ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం గమనించాలి. ఎన్నో దశాబ్దాలుగా వీరంతా డాక్యుమెంట్ రైటర్స్గా ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్నప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వం మహారాష్ట్ర పేరు చెప్పి ఈ విధంగా కొత్త విధానాన్ని తీసుకురావడంపై వీరంతా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ప్రజల ఇబ్బందులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, అప్పటి వరకు కూడా డాక్యుమెంట్ రైటర్స్గా తమ పోరాటం కూడా కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. విడుదల ఉమామేశ్వరరావుతో వరప్రసాద్, ఎబిరాంధ్రజ్యోతి.